కొంతమంది సముద్రపు దొంగలు అనుకోకుండా ఒక జలకన్యను పట్టుకుంటారు. ఆ సమయంలో వారంతా కూడా జలకన్యను చూసి ఆశ్చర్యపోతారు. మరోవైపు భూమి మీదకు వచ్చిన జలకన్య అక్కడి మనుషులను చూసి కాస్త భయపడుతుంది. అయితే పైరేట్స్ గుంపులో ఉన్న మైక్ అనే వ్యక్తి తన పరిస్థితిని చూసి తన షర్టు విప్పి ఇస్తాడు. అదే సమయంలో కెప్టెన్ మాట్లాడుతూ తనని నడవమని చెప్తాడు. అయితే జలకన్య కనీసం నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ తను గాని నడవలేకపోతే చంపేస్తానని కెప్టెన్ బెదిరిస్తాడు. అప్పుడు మైక్ ఆ జలకన్యను సాయం చేయాలనుకున్నప్పుడు మొదట్లో అతను సాయాన్ని తిరస్కరిస్తుంది. ఆ తర్వాత పైరేట్స్ నుండి ప్రమాదం ఉందని గ్రహించి అతని సహాయం కోరుకుంటుంది. అప్పుడు మైక్ ఆ జలకన్యను మోస్తూ వారితో పాటు ముందుకు సాగుతాడు. ఈ ప్రయాణంలో అతడికి జలకన్య మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. దాంతో ఎలాగైనా తనకు స్వేచ్ఛ కలిగించాలని భావించిన మైక్ వారి గుంపులో ఉన్న నాయకుడితో మాట్లాడతాడు. అప్పుడు కోపం వచ్చిన కెప్టెన్ జలకన్య చూస్తుండగా అతని పీక కూసి పాడేస్తాడు. అదే విధంగా జలకన్యను ఒక ఎత్తులో చెట్టుకు కట్టి సగం నీటిలో ఉంచుతారు. అప్పుడు జలకన్య తన పరిస్థితిని గురించి బాధపడుతున్నప్పుడు చనిపోయాడనుకున్న మైక్ తిరిగి మళ్ళీ వచ్చి ఆమెకు సహాయం చేస్తాడు. ఆ సమయంలో మైక్ నిజమైన ప్రేమను జలకన్య అర్థం చేసుకుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.